ప్రపంచంలో వ్రాతలు 4 రకాలుగా చూడవచ్చు అంటారు. ఒకటి నీటిపైన వ్రాత. అది రాస్తూ రాస్తూ ఉంటే అది చెడిపోతూ ఉంటుంది, అది కనబడకుండా పోతుంది. రెండవది ఇసుక మీది రాత. అది గాలి వచ్చి దాని మరుగున పడి అది వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది. తర్వాత గట్టి వస్తువు మీద రాసేది. రాతి పైనండి, ఇనుప వస్తువుల మీద కానీ రాసిన వ్రాత కొన్ని సంవత్సరాలు శాశ్వతంగా ఉంటుంది. ఇక 4వ రాత ఒకటి ఉంది, అదే హృదయం మీద రాసుకునే వ్రాత. కాబట్టి పెద్దలు అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటలను ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టుకోకుండా హృదయం మీద భద్రంగా ఉంచుకుంటే, కేవలం ఉంచుకోవడమే కాదు, ఆ రీతిగా నడుచుకుంటే మానవుడు ధన్యుడవుతాడు. ఈ ఆధ్యాత్మికం యొక్క ఆవశ్యకత ఏముంది, దీని ఉపయోగం ఏముంది అంటే, మహాత్ములు, దైవాంశ సంభూతులు, బోధకులు నరుణ్ణి నారాయణునిగా మార్చేదానికి, మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దేదానికి, జీవుణ్ణి శివునిగా మార్చేదానికి వాళ్ళు కష్టపడి తమ అనుభవాల్ని క్రోడీకరించి గ్రంథాలు రాసినారు. ఎన్నో ఉపన్యాసాల మూలకంగా కూడా చెప్పినారు. ఆ గ్రంథాలు చాలా ఉన్నాయి. చాలా మంది గ్రంథాల పేర్లు కూడా తెలియదు. చూడండి, మహమ్మదీయులకు ఖురాన్ ఉంది, వాళ్ళ పవిత్రమైనటువంటి గ్రంథం అది. హిందువులకు అనేక గ్రంథాలు ఉన్నాయి, దాని వివరణ చెప్తాను. క్రైస్తవులకు బైబిల్ ఉంది, యూదులకు పాత నిబంధన ఉంది, బౌద్ధులకు బుద్ధునిచే వ్రాయబడినటువంటి త్రిపీఠకాలు ఉన్నాయి, జైనులకు జైన ఆగమాలు ఉన్నాయి, పారసీకులకు జెండా అవెస్టా ఉంది. ఇన్ని గ్రంథాలు, ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క గ్రంథాలు రాసినారు. కొన్ని దైవదత్తంగా వచ్చినాయని, అపౌరుషేయాలని కూడా చెప్పినారు. ఇక హిందూ దేశానికి వస్తే లెక్కలేనటువంటి గ్రంథాలు, శాస్త్రాలు మా దేశంలో ఉన్నాయి. ప్రపంచంలో ఇటువంటి గ్రంథాలు, పుస్తకాలు ఇంత మొత్తంలో ఇంత బాగా ఎక్కడా దొరకవు. మీకు పేర్లన్నా తెలిస్తే బాగుంటుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేపిస్తున్నాను. హిందువులకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని ఉన్నాయి. ఋగ్వేదమునకు 21 శాఖలున్నాయి, యజుర్వేదములో 109 శాఖలున్నాయి, సామవేదానికి 1000 శాఖలున్నాయి, అధర్వణ వేదానికి 50 శాఖలున్నాయి. ఈ రీతిగా బృహత్తరంగా రాసినారు ఈ 4 వేదాలు. పేర్లు వింటున్నాం అంతే, ఎంతమంది చదివినారు దాన్ని? ఇక హిందువులకు ఇంతేనా, 4 వేదాలేనా అంటే కాదు. వేదాంతములున్నాయి. వేదము యొక్క అంతము, చివర చెప్పబడినటువంటి విషయాలు, వాటినే మనము ఉపనిషత్తులు అని పిలుస్తున్నాం. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో దశోపనిషత్తులోని 10 ఉపనిషత్తులు చాలా ప్రాముఖ్యాన్ని వహించినాయి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి, చాందోగ్య, బృహదారణ్యక, ఈ రీతిగా 10 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు అంటారు. వేదముల తర్వాత మన భారతీయులు ఋషిమునులు ఇంకా గ్రంథాలు రాసినారు. 4 ఉపవేదాలను రాసినారు వాళ్ళు. అవి ఏవి అంటే ఆయుర్వేదం, అర్థవేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం అని చెప్పి 4 ఉపవేదాలు అంటారు. అంతేకాదు వేదాంగములున్నాయి, అవి 6 ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిష్యము అన్నటువంటి 6 వేదాంగములు అంటారు దాన్ని. అంతేకాదు షట్ శాస్త్రములు అంటారు, దానికి షట్ దర్శనములు అని అంటారు. 6 ఉన్నాయి అవి. అవి ఏవి అంటే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని ఇవి ఇట్లా. ఇకపోతే పురాణములున్నాయి, 18 పురాణాలున్నాయి. అనేక సంవత్సరముల నుంచి, పురాతన కాలము నుంచి
అది జీవించుచూ వచ్చింది కాబట్టి దాన్ని పురాణము అని పేరు పెట్టారు. అవి 18 ఉన్నాయి. అవి ఏవి అంటే భద్వయం, మద్వయం చైవ, భ్రత్రయం, వ చతుష్టయం, అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే అని చెప్పినారు. 18 పురాణాలు. ఈరోజు పేర్లన్నా విందాం. భద్వయం, బా అనే అక్షరంతో వచ్చే 2 ద్వయం అంటే 2. అవి ఏవి అంటే భాగవతము, భవిష్య పురాణము అని 2. ఇంకా మా అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి 2 అంటారు. అవి ఏవి అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అని. బ్రా అన్నటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే 3 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం అని చెప్పి 3 ఉన్నాయి. వా అనే అక్షరంతో ప్రారంభమయ్యే 4 పురాణములు ఉన్నాయి. ఏవి అంటే వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం అనేవి 4. ఇంకా ఏమి అంటే అనాపలింగ కూస్క అని. ఆ అంటే అగ్ని పురాణం అని, నా అంటే నారద పురాణం అని, పా అంటే పద్మ పురాణం అని, అనాప లిం అంటే లింగ పురాణం అని, గా అంటే గరుడ పురాణం అని, స్కా అంటే స్కాంద పురాణం అని. ఇవి 18 పురాణాలు అని అంటారు. ఇంతేనా అంటే ఇంకా ఉంది. మా దేశాలు అనేక గ్రంథాలు రాసినారు. అవి ఏవి అంటే గీతలున్నాయి. శ్రీకృష్ణుని చేత చెప్పబడినటువంటి భగవద్గీత ఉంది. అంతేనా అంటే శ్రీరామచంద్రునికి వశిష్ఠుని చేత చెప్పబడినటువంటి వేదాంత సారంతో కూడినటువంటి ఒక గ్రంథం ఉంది. వశిష్ఠ గీత అని పిలుస్తారు దాన్ని. ఇంకా గురువు యొక్క తత్వాన్ని, గురువు యొక్క గొప్పదనాన్ని తెలుపునటువంటి గురుగీతలు ఉన్నాయి. ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి. మహాకావ్యాలు కూడా ఉన్నాయి. రామాయణం ఒక మహాకావ్యం, భారతదేశంలోనే రాయబడింది అది. అటువంటిదే ఒక కావ్యము, ఇతిహాసముతో కూడినటువంటి భారతము ఉంది. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథము క్షుణ్ణంగా తెలుసుకోవాలి, చదవాలి అంటే ఒక జీవితం కావాలి. 100 సంవత్సరముల జీవితం దానికి ఖర్చు చేయవలసి ఉంటుంది ఒక్క పుస్తకానికే. ఇంకా ఇన్ని పుస్తకాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని గ్రంథాలు ఎప్పుడు చదవాలంటే చదివే సాధ్యం కాదు. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాల బహువశ్చ విఘ్నాహ అని అంటారు. శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి. అయితే మానవుని యొక్క జీవించే సమయం చాలా తక్కువలో ఉంది అని అంటారు. అందువల్ల చాలా అశాశ్వతమైనటువంటిది ఇది. చూడండి, ఆయువు 100 వత్సరములందు సగంబు నచించే నిద్రచే, నా ఎరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రశక్తిచే, బాయక తక్కినట్టి సగబాలు గతించు ప్రయాస వృత్తిచే, ఆయువు చంచలంబగుట ప్రాణులకెట్లు సుఖంబు చేకూరున్. అర్థం నిద్రలో పోతా ఉంది, అర్థం వ్యవహారాల్లో ఖర్చు చేస్తున్నాము, ఇంకా మిగిలింది ముప్పు కాలంలో మొత్తుకుండా ఖర్చు చేస్తున్నాం. ఈ శాస్త్రాలు చదివేకి ఇంకా టైం ఎక్కడ ఉంది అని అంటాం. మళ్ళీ ఏం చేయాలంటే భక్తిని పెంచుకోవాలి మనం. అందుకే కన్నడంలో చెప్తారు, ಗೀತವ ಹಾಡಿದರೇನು, ಶಾಸ್ತ್ರ ಪುರಾಣಗಳ ಕೇಳಿದರೇನು, ವೇದ ವೇದಾಂತವನೋದಿದರೇನು, ಮನವಲಿದು ಲಿಂಗ ಜಂಗಮರ ಪೂಜಿಸಲರಿಯದವರು ಎಲ್ಲರಲ್ಲಿಯೂ ಅನುಭವಿಯಾದರೇನು, భక్తి ఇల్లదవరొల్ల నమ్మ కూడల సంగమ దేవ. బసవಣ್ಣ వాళ్ళు చెప్పినటువంటి మాటలు. శాస్త్రాలు చెబుతారు, పురాణాలు చెబుతారు, ఏమేమో మాట్లాడతారు, భక్తి ఒకటి లేకపోతే ప్రయోజనం లేదు అని అంటారు. कीड़ा फाड़ता ग्रंथ तमाम, कीड़ा फाड़ता ग्रंथ तमाम, मूढ़ा पढ़ता ग्रंथ तमाम, उसको न मिलेगा खाना, इसको न मिलेगा ज्ञान, अंधे को रोशन दूर, ग्रंथी को भगवान दूर अंटाరు. ఏం దీని అర్థం? కీడా పాడతా గ్రంథ తమాం, ఒక పురుగు పుస్తకాన్ని చించుకుంటూ పోతుంది. మూఢా పడతా గ్రంథ తమాం, ఈ శాస్త్రాలు చదువుతూ 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 పోయి ఆచరణ లేకుండా వాళ్ళకి మూఢ అని అంటారు, మూర్ఖుడు అని. ఉస్కోన మిలేగా ఖానా, ఆ పురుగు అన్నం దొరకదు, అదే పేపర్ చింపుకుంటూ పోతుంది. ఇస్కోన మిలేగా జ్ఞాన్, వీని జ్ఞానం చిక్కదు. అంధేకు రోషన్ దూర్,
గ్రుడ్డివానికి వెలుతురు యొక్క మహిమ తెలిసేలేదు. గ్రంథికు భగవాన్ దూర్, గ్రంథములు చదివినటువంటి వాళ్లకు పరమాత్ముడు దూరంగా ఉంటాడంట. చూడండి, దైవాంశ సంభూతులు మహాత్ములంతా పెద్దగా చదువుకున్నోళ్ళు కాదు, సామాన్యమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు. జీసస్ క్రైస్తు సామాన్యమైనటువంటి మాటలు మాట్లాడుతుండేవాళ్ళు. వడ్రంగి పని చేసేవాడు. మహమ్మద్ ప్రవక్త ఆయన ఊరూరు తిరిగి వ్యాపారం చేసేవాడు, ఆయనకు చదువులేదు. కృష్ణుడు గోవుల కాపరి అయినా వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలు, వాళ్ళు నడిచినటువంటి తీరు విధానము, వాటికి చావు లేదు. వాళ్ళ దేహం విడిచిపెట్టి ఉండవచ్చు, అయితే వాళ్ళ తత్వానికి చావు మాత్రం లేదు. అందువల్ల ఈ గ్రంథముల యొక్క సారమంతా కావాలంటే వ్యాసులు ఒక శ్లోకం చెప్పేసినారు. సమస్త కోటి గ్రంథాలు కావాలండి ఒక అర్ధ శ్లోకంలో చెప్పేస్తాను దాని సారము అంటాడు. ఏమది అంటే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇంతే, శ్లోకార్థేన అర్ధ శ్లోకంలో చెప్పేస్తాను అంటాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః, కోటి గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్ని ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను అంటాడు. ఏమి అంటే, పరోపకారాయ పుణ్యాయ, పరులకు ఉపకారము చేసేదే పుణ్యం, పాపాయ పరపీడనం, పరులను పీడించేది పాపం అని చెప్పారు.